ఏంట్రా చిన్నప్పటి నుంచేమో ఓర్చుకో అని చెప్పి ఇప్పుడు సడన్గా తిరగబడమంటావు. నన్ను కోప్పడుతున్నావు. నువ్వు పాస్టర్వి కదా, ఇలా తిరగబడిండని నువ్వు ప్రసంగం చేయగలవా అన్నారు. అంటే ప్రసంగం సరిగ్గా చేసేయడం రా ముందు, తర్వాత నా మీద కోప్పడదు కానీ అన్నట్టు వినపడింది నాకు. అప్పుడు అర్థమైంది ఈ ప్రసంగ వేదిక మీద ఎలాంటి వాక్యం చెప్పాలంటే దావీదులను ఏలియాలను తయారు చేసే ప్రసంగాలు మనం చెయ్యాలి. మన బోధ విన్నవాడు దావీదులాగా, ఆఫ్టర్ ఆల్ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏపాటివాడు అని సింహ గర్జన చేయగలిగిన దావీదు లాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళను తయారు చేసే ప్రసంగాలు మనం చేయాలి. ఇది మన బాధ్యత. చేవ చచ్చిన వాళ్ళు, రోషం చచ్చిన వాళ్ళు, అన్యాయం జరుగుతున్న కోపం రాని వాళ్ళు, బ్రతికుండి కూడా జీవచ్ఛవాలలాగా ఉన్నటువంటి ఉప్పు సారము చచ్చిపోయిన ఉప్పులాగా జీవిస్తున్నావనే పేరు మాత్రమే ఉన్నది కానీ నీవు చచ్చిపోయావు అనడానికి తగినట్లుగా బ్రతుకుతున్న వీళ్ళందరినీ తయారు చేసినటువంటి నేరము ప్రసంగికులదే, బోధకులదే. అందుచేత ఈ 38 సంవత్సరాలు, ఆనాడు 38 ఏళ్ల కిందట ఒక అమ్మాయికి నేను పెళ్లి చేశాను. ఆ తర్వాత ఆమె కూతురు పుడితే ఆ కూతురికి పెళ్లి చేశాను. ఆ కూతురికి పెళ్లి చేస్తే మళ్ళీ ఆమె కూతురు కూడా పెద్దదైంది. వ్యక్తిత్వ నిర్మాణములో సండే స్కూల్ లెవెల్ నుండే అన్యాయాన్ని ప్రతిఘటించేవారుగా క్రైస్తవ సమాజాన్ని తయారు చేయాలి. రెండవదిగా, మనము ఒక సమాజముగా ఉన్నప్పుడు అన్యాయాన్ని మనం ఎదిరించకపోతే ఉప్పు లేనటువంటి ఉప్పు సారము లేని ఉప్పులాగా ఉంటాము. అన్యాయాన్ని ఆపకపోతే అన్యాయానికి సహకరించినట్టే అవుతుంది. మూడవ విషయం ఏంటంటే రాజకీయ శక్తులన్నీ 2వ కీర్తనను నెరవేరుస్తున్నాయి. ఇప్పుడు ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను. సువార్తను వ్యతిరేకించే వాళ్ళందరూ ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు, అవునా? సువార్తకు విరోధంగా వారు ఏకీభవించారు. మరి సువార్త కొరకు మనం ఏం చేయాలి? సువార్తకు విరోధంగా వారు ఏకీభవించినప్పుడు సువార్త కోసం మనం ఏకీభవించొద్దా? ఇంకో మాట అడుగుతాను. తాలుకు ముళ్ళు గుచ్చుకుంది, 1 కిలో బంగారం ఇస్తాను, అదేసి రుద్దితే ముళ్ళు పోతుందా? చాలా విలువైందండి. విలువైంది కావచ్చు కానీ ముళ్ళు తీయాలంటే ఇంకో ముళ్ళే కావాలి. సువార్తను ఆపడానికి రాజకీయ వ్యూహం పన్నారు గనక న్యాయము కొరకు మనం కూడా ఒక రాజకీయమే చేయాలి. రాజకీయానికి రాజకీయమే మందు.